తిరుమల నెయ్యి కల్తీ కేసులో వైసీపీ ప్రజల ముందు దోషిగా నిలబడింది. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి, కల్తీ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఫ్యాన్ పార్టీ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. నెయ్యి కల్తీ స్కామ్లో అడ్డంగా బుక్ అయ్యామని అర్థం కావడంతో కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్లాన్కి తెరలేపారు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు. ఇందుకోసం శాసనసభ మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలను పావులుగా వాడుకుంటున్నారు. ఇందాపూర్ డైరీ నుంచి హెరిటేజ్ ఫుడ్స్ చీజ్ కొనుగోలు చేస్తే ఈ లావాదేవీని కల్తీ నెయ్యి స్కామ్తో ముడిపెడుతూ సాక్షి పత్రికలో ఫేక్ వార్తలు ప్రచురించారు. ఆధారాలు లేకుండా ప్రచురించిన ఈ వార్తలను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సాక్షి వార్తలు ఫేక్ అని హైకోర్టు తేల్చిన ఆ తప్పుడు కథనాలు పట్టుకుని వైసీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో రచ్చ చేస్తున్నారు. మండలిలో వైసీపీ పక్షనేత బొత్స సత్యనారాయణ ఇంకో అడుగు ముందుకేసి చీజ్ ప్యాకెట్ని చూపిస్తూ నెయ్యి ప్యాకెట్ అని మోసం చేసేందుకు ప్రయత్నించారు. బొత్స చూపించిన హెరిటేజ్ చీజ్ ప్యాకెట్ అన్ని కెమెరాల్లో స్పష్టంగా కనిపించడంతో ఆయన కామెడీ పీస్ అయిపోయారు. ప్రస్తుతం ఫేక్ వార్తలపై చర్చించాలని వైసీపీ సభ్యులు రోజు వాయిదా తీర్మానాలు ఇస్తున్న మండలి చైర్మన్ మోషేన్ రాజ్ వైసీపీ తీర్మానాలను తిరస్కరించారు. దీంతో సభా వ్యవహారాలు సాగకుండా జగన్ పార్టీ సభ్యులు రభస చేయడంతో వారం రోజులు కౌన్సిల్ సమావేశాల్లో ఎలాంటి చర్చలకు ఆస్కారం లేకుండా పోయింది. శుక్రవారం నాడు వైసీపీ సభ్యులు చెప్పులు బూట్లు వేసుకుని వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు పట్టుకోవడం వివాదాస్పదంగా మారింది. జగన్ పార్టీ సభ్యులకు దేవుడి మీద నమ్మకం, గౌరవం లేదని మరోసారి స్పష్టమైంది. మంత్రి పయ్యావుల కేసర్ దీనిపైనే విమర్శించారు. జగన్ బ్యాచ్కి నకిలీ నెయ్యి మరక అంటింది. దీన్ని చెరిపేసుకోవడానికి ఎంత ప్రయత్నించినా కుదరడం లేదు. ప్రస్తుతం టీడీపీ మీద బురద జల్లి వాళ్ళకి మరకలు అంటించాలని చూస్తున్నా వాస్తవాలు సహకరించడం లేదు. మండలిలో వైసీపీ పట్టుదల అని బ్లూ మీడియా ఎంత గొప్పగా చెప్పుకున్నా అబద్ధాన్ని నిజం చేసేందుకు చూపిస్తున్న పట్టుదల అనే విషయాన్ని దాచలేకపోతున్నారు. నకిలీ నెయ్యిలో ఎంత నెయ్యి ఉందో వైసీపీ వాదనలో అంతే నిజం ఉందని స్పష్టం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు.